హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి? మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ మనం చేయబోయే రెసిపీ అసలు ఎక్కడ చూసుండరండి, మీరు వినుండరు. కాలీఫ్లవర్ కర్రీ చేస్తామండి. మొత్తం పువ్వు మొత్తం వేసి చేయడం ఫస్ట్ టైం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనము పెద్ద టమాటాలు తీసుకోవాలండి, గ్రేవీ ఎక్కువ ఉండాలి కర్రీకి. అలాగే పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి, ఈ విధంగా పెద్దవి 2 తీసుకున్నానండి. టమాటాలు కూడా పావు కేజీ పైన తీసుకున్నాను, హాఫ్ కేజీ తగ్గుకున్నాయండి. ఈ విధంగా తీసుకొని కట్ చేసి టమాటాలను ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాను. అలాగే ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసి 2 కలిపి మనం పేస్ట్ చేసి పెట్టాలండి. గ్రేవీకి పేస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. ఈ విధంగా అలాగే కాలీఫ్లవర్ని మనం ముందుగానే పురుగులు అవన్నీ చూసి కడిగి పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ గిన్నెలో వాటర్ వేసి సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసి అలాగే కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇందులో పెడతాము. ఏమన్నా ఇంకా మిగతా ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా క్రిములు అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి కాబట్టి ఇందులో పెట్టి అలాగే దాన్ని మొత్తం ఉడికేలాకంగా పెట్టుకోవాలండి. ఉడికించి తీయాలి. చూడండి, మొత్తం కాలీఫ్లవర్ని ఇందులో పెట్టాం. మనము ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో ఉడికిస్తున్నాం. మనం కొద్దిసేపు ఉడికించాలి. ఉడికాక తీసి వాటర్ అనేది తీసి పక్కన స్టెయినర్లో వేసి పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసినవన్నీ చల్లారేయండి. ఇప్పుడు వాటిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఈ విధంగా ఇది కొత్తగా డిఫరెంట్గా ఉంటుందండి రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు చేస్తే చాలా బాగుంటుందండి. మనకి అంటే కొత్త రెసిపీస్ చేసాము, బాగుంది, ఇంట్రెస్టింగ్గా తింటారు వాళ్ళు కూడా. ఈ విధంగా మనము టమాటో అవన్నీ మొత్తం అన్నీ వేసేసి ఇందులో కొబ్బరి పొడి అండి, ఇది పచ్చి కొబ్బరి పొడి. అలాగే ఇది బాదం పౌడర్ అండి, ఇది ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాను బాదంని. ఆ బాదం పౌడర్ని కూడా ఇందులోనే వేసేస్తున్నానండి. పల్లీలు చూడండి వేంపినవి, ఇవి కూడా ఇప్పుడు ఇందులో వేస్తున్నాము. ఇవి మిక్సీ చేసేలోపు మనము ముందుగా కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ ఎక్కాలి, ఆయిల్ వేసి హీట్ ఎక్కనిచ్చి ఇప్పుడు మనం బాయిల్ చేసిన కాలీఫ్లవర్ వాటర్లను తీసి పెట్టాం కదా, ఆ వాటర్ అన్ని పోయాక మొత్తం దాన్ని మనము ఫోక్ సహాయంతో ఆయిల్లో జాగ్రత్తగా చూసి వేయాలండి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా. చిన్న కాలీఫ్లవర్ అయితేనే బాగుంటుందండి, మరి పెద్ద తెస్తే ఇది గ్రేవీలో కర్రీ బాగుండదు. చిన్నది మంచిగా బాగుంటుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేయాలండి. ఆయిల్లో 2 వైపులా ఫ్రై చేయాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కొద్దిసేపు లిడ్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఆయిల్ ఏమన్నా చిల్లకుండా. అలాగే కొద్దిసేపు ఇంకా మంచిగా కుక్ అవ్వడానికి. ఇంతకుముందుకు అన్నీ వేసి మిక్సీ వేసాను చూడండి. ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా చింతపండుని నానబెట్టి గుజ్జు మనం ఈ గిన్నెలో తీసి పెట్టుకున్నామండి. చూడండి, ఆయిల్ అనేది మొత్తం తీసేస్తున్నాము ఈ గిన్నెలోకి. తీసాక కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో మనం ఆయిల్ వేసుకొని సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసాము. మనకు కావాలంటే ఇందులో మనము ఇలాచి పట్ట అలాంటివి కూడా వేసుకోవచ్చు. మేము వేయట్లేదు, ఎక్కువ స్పైసెస్ ఉంటాయి, పిల్లలు తినరని. పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాము. పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి, అందుకని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాము. కరివేపాకు అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని ఇందులో ఆయిల్లో వేస్తున్నాం. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేయాలండి, ఎందుకంటే ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తాం కదా. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యే వరకు కలుపుతూనే చేయాలండి, చిన్న మంటలో చేయాలి. అలాగే ఇందులో ఇప్పుడు మనము పసుపు, కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా. అలాగే ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత వేయాలి. ఆ ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. ఉప్పు కూడా తగినంత వేసేసుకోవాలి. ఇప్పుడే మనం బాయిల్ చేసేటప్పుడు కూడా కాలీఫ్లవర్కి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ది వేస్తున్నామండి, కర్రీలో బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజిటేరియన్స్కి ఈ విధంగా చేసి పెడితే డిఫరెంట్గా ఉన్న రెసిపీ ఖచ్చితంగా చూస్తారు కాబట్టి, తింటారు కాబట్టి చేయాలండి. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఆలుగడ్డను కూడా ఈ విధంగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా కొంచెం లావుగా వేయాలి, ఎందుకంటే సన్నగా వేస్తే మెత్తగా ఉడికిపోయి కర్రీలో బాగుండదండి. లావుగా వేస్తే ఏంటంటే మనకి బాగుంటుంది ఫ్రై అయ్యాక తినడానికి కూడా. చూడండి, ఆయిల్ అనేది మనకి రిలీజ్ అయిపోయింది. ఎక్కువ ఆయిల్ వేసి ఇంకా తొందరగా ఇలా మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇది 2 రోజులు ఉన్నా కూడా నిల్వ ఉంటుందండి, ఆయిల్ అనేది మన పైకి వచ్చేవారికి. అలాగే పచ్చి బఠానీ కూడా తీసుకొని ఫ్రై చేసి పెట్టానండి. అవన్నీ షూట్ చేస్తే లెంతీ అవుతుందని వీడియో మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసి ఆల్రెడీ పక్కనే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో గ్రేవీలో ఇది యాడ్ చేస్తున్నాము. గ్రేవీలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము ఇప్పుడు, ఎందుకంటే మనకి మొత్తం అంతా ఆయిల్లో కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలో అంత, మరీ పల్చగా ఉండొద్దండి, థిక్గా ఉండాలి గ్రేవీ అనేది ఎప్పుడైనా. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కొత్తిమీర అలాగే బఠానీ వేసేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లో పెట్టుకొని
దానిపైన ఈ గ్రేవీని వేసుకోవాలండి. కట్ చేసుకొని తీసుకోవాలి కాలీఫ్లవర్ని. బాగుంటుందండి. చూడండి ఈ విధంగా వేస్తున్నాము. ఫుల్ వీడియో వాచ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి చూసినందుకు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వంటని చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసి